ఇంకోటి మీకు డ్యాన్స్ రాదని కూడా ట్రోల్ చేస్తున్నారు మాస్టర్. అది ఎంతవరకు వాళ్ళని స్వామి, నాకు డాన్స్ రాదన్న సంగతి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. కనబడ్డారంటే నరికేస్తాను మిమ్మల్ని. ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి. మీ అందరికీ దీనికి నాకు డ్యాన్స్ రాదని ఆదరణ కావాలంటే శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని, గణేష్ మాస్టర్ని నాతో సోలో ఆడమను. పొట్టి నా కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దున్నే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? ఒక స్టేజ్ మీద పాట నేను కూడా సెలెక్ట్ చేయను, ఎవడో ఆడియన్స్లో కూడా సెలెక్ట్ చేయమను. దమ్ముంటే నేను ఆడతా. సోలో పర్ఫార్మెన్స్ సింగిల్ 3 minutes 4 minutes 5 minutes వాళ్ళని నాతో పోటీ పడమను. నువ్వెవరు? నువ్వెవరు? నువ్వు బయటికి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. చూడండి కనిపిస్తున్నాడు కదా బషీర్ మాస్టర్ గారు డ్యాన్స్ రిహార్సల్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా డ్యాన్స్ చేద్దాము, కొత్త వారికి అవకాశాలు ఇద్దాము అనేసి ఎప్పటికీ ఛాన్స్ ఉంటుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? హైదరాబాద్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. నా ఓన్ కష్టంతో ఎదిగిన, నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, ఓన్గా ఎదిగిన. ఎదుగుతూ ఇప్పుడు గ్రో అయింది కొంచెం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎదుగుతూ ఇప్పుడు గ్రో అయింది కొంచెం. ఎదుగుతూ ఇప్పుడు గ్రో అయింది కొంచెం. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. గ్రో మీన్స్ అంటే నెలకు సంపాదన ఒక 4 lakhs 5 lakhs ఒక 3 lakhs అట్లా వస్తున్నాయి కంటిన్యూగా. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పిలవని పిల్లానికి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పిలవని పిల్లానికి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు పిలవని పేరంటానికి వెళ్తే, పిలవని పెళ్ళికైనా పేరంటానికి వెళ్తే ఏదో ఒక వింతలు చూసినట్టు. మీరు ఈ లంచా కొడుకు ఎవరు, ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అందులో ఒకటి ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక సపరేటు, మన సోషల్ మీడియా అనేది సపరేటు. పైకి ఎక్కిన మళ్ళీ టాప్లోనే ఉండాలి. మళ్ళీ వచ్చి కెమెరా పట్టుకుని హాయ్ ఫ్రెండ్స్ అంటే వాల్యూ ఉండదు అనమాట. నీ మామ పర్రి పోరా. అందుకోసం బిగ్ బాస్ అనేది కొంచెం ఆపిన, అంటే ఆపడం మీన్స్ నేను ట్రై చేస్తే వస్తుంది. నా అంతా గుర్తుపట్టేటోళ్ళు ఎవరు అయితే 2 రాష్ట్రాల్లో నేను మాస్క్ పెట్టుకుంటే కూడా ఆపి మరి నాతో సెల్ఫీలు దిగుతారు. అయితే 2 రాష్ట్రాల్లో నేను మాస్క్ పెట్టుకుంటే కూడా ఆపి మరి నాతో సెల్ఫీలు దిగుతారు. మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 10లో మాత్రం 100% 10లో పక్కా వెళ్తాం. బిగ్ బాస్ 10 సీజన్లో మాత్రం కంపల్సరీ ఉంటాను. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలగట్టి పుచ్చకాయని చెప్పి అమ్మేస్తా. మీ చుట్టూ ఉన్న వాళ్ళు స్క్రాప్ గ్యాంగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? దీని గురించి ఆ ట్రోల్ చేసే వారికి ఒక 2 నిమిషాలు ఏం చెప్తారు అంటే అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. కొన్ని చోట్ల అమ్మవారు చిన్న చిన్న గుళ్ళో ఎంత మంచి దర్శనాలు ఇస్తుంటారు అనమాట. పెద్ద పెద్ద పనులు అవుతుంటాయి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు.